కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కరెంటు కొరత లేనటువంటి నూతన భారతాన్ని నరేంద్ర మోడీ గారు ఈ 10 సంవత్సరాలలో ప్రజలకు చేసి చూపించాలని సందర్భంగా మనం చేస్తున్నాం. ఎరువులు కావాలన్నా గతంలో క్యూలో నిలబడాలి, బ్లాక్ మార్కెట్లో కొనాలి. కానీ ఈరోజు ఏ రైతుకు ఏ ఎరువు కావాలన్నా, ఎప్పుడు కావాలన్నా, ఎంత కావాలన్నా, ఎక్కడ కావాలన్నా కూడా ఎరువులు రైతులకు అందుబాటులో వస్తా ఉన్నాయనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. యూరియా ఆ రోజు కాంగ్రెస్ హయాంలో బ్లాక్ మార్కెట్ అయ్యేది. ఆ బ్లాక్ మార్కెట్ నాటి ఆ యూరియా వేప పూత పూసి బ్లాక్ మార్కెట్ పోకుండా రైతుల పంట దిగుబడి పెంచే విధంగా ప్రతి యూరియా మీద వేప రంగుతో పూసినటువంటి యూరియాను ఈరోజు రైతులకు అందిస్తా ఉన్నారు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా తెలంగాణ ప్రజలకు ఆదుకునే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. మీకు తెలుసు, మన యొక్క ఉత్తర తెలంగాణకు సంబంధించి, మధ్య తెలంగాణకు సంబంధించి పసుపు పండిస్తాం. రైతులు పసుపు పండిస్తారు. పసుపు బోర్డు కావాలని నేను బీజేపీలో చేరినప్పటి నుంచి కూడా 20-25 సంవత్సరాలుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. కొంతమంది రైతులైతే యువకులుగా ఉన్నప్పుడు పసుపు బోర్డు వచ్చేంత వరకు మేము చెప్పులు వేసుకోమని చెప్పారు. అప్పటి నుంచి కూడా 20-25 ఏళ్ల నుంచి రైతులు ఆందోళన చేస్తే పసుపు బోర్డు రాలా.